రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులకు పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం అందజేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒకరోజు ఉద్యమ స్థాయిలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని అత్తిలి మండలం పాలి గ్రామంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లోని రైతులకు ప్రయోజనకరంగా ఉంటూ వారికి ఆదాయాన్ని చేకూర్చే విధంగా పండ్ల మొక్కలు నాటేందుకు వారిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అర ఎకరం నుండి 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతు ఉద్యానవన పంటలతో పాటు పండ్ల తోటలు పెంచే విధంగా వారిలో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా వారికి ఆదాయం చేకూర్చే విధంగా పండ్ల తోటలు పెంపకానికి ఈ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా రైతులందరికీ కూడా అర ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఈ పండ్ల తోటలు అదేవిధంగా హార్టికల్చర్కి సంబంధించినటువంటి తోటలు పెంచే విధంగా ఈ పథకంలో వారికి ప్రయోజనం చేకూర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక అర ఎకరం పొలం తీసుకుంటే దాదాపు 30 కొబ్బరి మొక్కలు పెంచే విధంగా వారికి దాదాపు 49,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. ఈ మొక్కల పెంపకానికి సంబంధించి అదేవిధంగా 3 సంవత్సరాలు ఈ మొక్కల్ని సంరక్షించే బాధ్యత కూడా ఈరోజు ఈ పథకం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా రైతులకు మేలు చేకూర్చే విధంగా ఈ పండ్ల తోటల పెంపకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా మన నియోజకవర్గంలో దాదాపు 150 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకొని 3 మండలాల్లోనూ కూడా ఈ పథకం